నమస్కారం. నేను గత 2012 నుంచి మేము ఎస్టీ కమిషనర్ దగ్గర మా భూముల సమస్య మీద గత 278, 279, 275 ఈ 3 సర్వే నెంబర్లో మాకు సుమారు 30 నుంచి 40 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమి కోసం ఇక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గారు ఇక్కడ పట్టించుకోకపోతే మేము ఎస్టీ కమిషనర్ దగ్గర పోయినాం హైదరాబాద్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లెటర్లు కూడా ఇక్కడ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ గారు వీళ్ళు పట్టించుకోకపోతే మేము న్యూ ఢిల్లీ నేషనల్ కమిషనర్ దగ్గర కూడా పోయి మా దరఖాస్తు పెట్టుకున్నాం. 2016లో గతంలో సర్వే చేసి మా భూమి డిక్లేర్గా ప్రమోద్ రెడ్డి గారు కొన్న భూమి కాకుండా ఎగస్ట్రా భూమి ఉందని ఇక్కడ ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు. అదే విషయంపై మళ్ళీ మేము మా భూమి మీద మేము పోతే మీకు భూములు ఏడవున్నాయి, లంబడి లంచంలోకి రారా మిమ్మల్ని చంపేస్తాం, మీరు మాత్రం ఇటు మా భూములకెళ్ళి రావద్దని మేము భూమి మీద పోతే మా భూముల మీద ప్రమోద్ రెడ్డి కన్నా ఎక్కువ భయం మా పోలీసు వాళ్ళతో భయం అవుతుంది. ఓన్లీ ట్రెస్ పాస్ కేసులు పెట్టుకుంటూ భూమి విచారణ చేయకుండా కాగితాలు పరిశీలించకుండా ట్రెస్ పాస్ కేసులు పెడతారు. మమ్మల్ని భయపడరు. మీ మీద పీడీ యాక్ట్ అవుతుంది, మీ మీద రౌడీ సీట్లు అవుతుంది, బిడ్డ చత్తర్రా కోట్ల భూమి మీ కాడ ఎక్కడ మా కాడ కొన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది. కొన్న భూమి ఎంతనో మిగులు భూమి అంత ఉన్నది ఆడ. మేము 279లో ఎంత భూమి అమ్మినో అంత తీసుకోమంటాను, 278లో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాను, 275లో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాను. వేరే నెంబర్లు వేరే రైతులకు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధం లేని భూములను డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూములు మీ కావు, మీ పేరు మీద రికార్డు లేవు. మా భూములు మా తాతల ముత్తాతలు 1970 నుంచి మా పేరు మీద రికార్డులు ఉంటుంది. మాకు పట్టా పాస్బుక్ ఇష్యూ చేయరు ఈ రెవెన్యూ. వారు 5 గుంటలు కొన్నా, 3 గుంటలు కొన్నా, 10 గుంటలు కొన్నా, ఎకరం కొన్నా బరాబర్ ఆ రోజే పాస్బుక్ ఇష్యూ అవుతుంది. మేము అమ్మిన భూమికి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు మాకున్న భూములు మొత్తం మాకు పాస్బుక్ ఇష్యూ చేయవచ్చు కదా. ఆయన కొన్న మా 10 ఎకరాల భూమి ఉంటే ఆయన కొంటే ఒక 2 ఎకరాలకు పాస్బుక్ ఉంటుంది. మా 8 ఎకరాల పాస్బుక్ ఉండదు, రికార్డులోనే ఉంటాం. పోలీస్ వ్యవస్థ మీకు పాస్బుక్ లేదు కదా. వానికి 2 ఎకరాల పాస్బుక్ తెచ్చినప్పుడు మాకు ఆ రోజు పాస్బుక్ ఏంటి చేయలేదు. మీ అన్నదమ్ముల కుటుంబం, మీ 10 కుటుంబాలు మీరు డీటెయిల్గా ఎవరి భూములు వాళ్ళు గట్టి పెట్టుకొని మా గొడవలో సందులో విరికి ఈ ప్రమోద్ రెడ్డి గారు 1 ఎకరం ₹1,00,000 50లో కొని ఇవాళ అక్కడ ఇల్వగల్ల భూములు అయినాయి. బుక్కేసీను కౌన్సిలర్ అయి నా మీద దారికి చేస్తాడు, నా మీద పైసలకు చేస్తాడు. నా 100 కుటుంబాలు, ఆయన ఒక్కటే కుటుంబం. ఆయన కొడుకు కూడా అమెరికాలో ఉంటాడు. ఈయన ఒకటే టింగు టంగు అని బండేసుకొని తిరుగుతాడు. నన్నే మర్డర్ ప్లాన్ చేసిరు. గత 6 నెలల క్రితం నా మీద తలకాయ మీద కొట్టి పారిపోయారు. ఆ కేసు కూడా మేము ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర, ఎస్ఐ దగ్గర ఇస్తే నువ్వే మందు తాగి పట్టేట్టు ఉన్నావు తిను. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు మెడల మీద కాలు పెట్టి మా భూములు కబ్జా చేసుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారు. అమరవీరులు మరణిస్తేనే వాళ్ళకు ఇవాళ తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు అయింది. అమరవీరు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది, కానీ మా గిరిజన బిడ్డల లంబడోళ్ళకు స్వాతంత్రం రాలే, మా భూమికి స్వాతంత్రం రాలే. నేను గత 10 సంవత్సరాల నుంచి కాదు, 2012 నుంచి అంటే 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను 10వ వార్డు కౌన్సిలర్ని. నాకే ఇంత సమస్య ఉందంటే పేద ప్రజలకు సామాన్య ప్రజలకు ఎంత సమస్య ఉందో గుర్తించడాలా. ఇవాళ ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మీడియా మిత్రులు, మరి ప్రజా సంఘాలు నేను వాళ్ళ కాడ పైసలు వసూలు చేసే ఆలోచన కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే నా అమ్మతోడి అమరవీరుల స్తూపం సాక్షిగా అమ్మతోడు చెప్తున్నా. మాకు జరిగిన అన్యాయం కోసమే పడి చేస్తున్నా. ఆ సర్వే నేను హైకోర్టు నేను లంబడోని ఇక్కడ ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టడానికే నాకు సగం ప్రాణం పోతాను. అట్లాంటికి 16 ఎకరాల భూమి సర్వే చేసి బౌండరీ ఫిక్సప్ చేయమని అంటే బౌండరీ ఫిక్సప్ చేయకుండా 2 సార్లు 2 ఆర్డర్లు వస్తే ఈయన ఆడ పైసలు పెడతాడు. ఈయన మా 15 ఎకరాలు కబ్జా చేసుకొని వాళ్ళకు భూమి అమ్ముకుంటా ఆ పైసలు పెడితే అక్కడ హైకోర్టులో స్టే తెచ్చుకుంటాను. మేము ఎన్ని స్టేలని ఎక్కడికి చెప్పాలి? ఇక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటాను. మున్సిపాలిటీలో 279లో గుంట పర్మిషన్ ఇవ్వలే, 275లో 5 ఎకరాల మీద నిర్మాణం అవుతుంది. ఈ ఇస్తే మున్సిపాలిటీ అడిగితే నువ్వు సర్వే చేయించుకో. అరే ఆన్లైన్లో ఇప్పుడు ఏ పిచ్చోనికి కూడా అర్థమవుతుందన్న. ఇవాళ ఆన్లైన్లో ఫోన్ చూస్తే ఫోన్లో తెలిసిపోతాను నిర్మాణం. మా సమస్య ఇదే అన్న. మాకు ప్రమోద్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ 2 ఉన్నారు. మా లంబడోళ్ళు కూడా అందులో యాడయ్యారు. మా భూములు కబ్జా చేసారు. నన్ను చంపడానికి కూడా చాలా ప్రీ ప్లాన్లో ఉన్నారు. భగవంతుని దయలో బతుకుంటేనే నా భూమి ఉంటుంది, లేకపోతే చచ్చిపోయినాక కూడా ఈ అమరవీరుల స్తూపంతో పాటు నా స్తూపం కూడా మా కుటుంబాసులు ఎక్కడైనా కడతారు. అప్పుడైనా మాకు న్యాయం చేయాలని
ఈ మీడియా మిత్రులకు ఈ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డికి ఈ ముచ్చట చెప్పుకుంటానన్నా. ఇక్కడ చాలా అనేక సమస్యలు ఉన్నామన్నా. మహబూబాబాద్ అంటేనే పోరాట గడ్డ అంటాను, కానీ పోరాటోళ్ళకి ఈ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అనేక ఇబ్బంది పెట్టి ఒత్తి పెడతానన్నా. రేవంత్ అన్న, నువ్వే ఈ విషయాన్ని కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలన్నా. ముఖ్య సీనుకి 2-3 కోట్లు ఇస్తా అని కూడా వాళ్ళకు పురుగు పెట్టినా నేను పైసలకు లొంగలేనా. నా భూమిలో నేను జొన్నలు చల్లుకోవాలి. వాని భూమి ఉంటే వాడి ఇల్లు కట్టుకొని బిల్డింగే కట్టుకొని, నా భూమి అని తేలితే మాత్రం ఒక్క ఇటుక ముక్క కూడా ఉండకుండా నేను జొన్నలు చల్లుకునే విధంగా చేయాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం, చట్టం బతికున్నానన్న ఆశతోనే నేను తిరుగుతానన్నా. నేను చావడానికి కూడా సిద్ధమే. ఇంకో ముచ్చట చెప్పవద్దు, కానీ దానికి కూడా సిద్ధమే అన్న. మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ఈ 1-2 నెలలలో ఈ సమస్య క్లియర్ కాకపోతే మీరు దీన్ని ఏరే విధంగా చూస్తారన్న. ముఖ్య సీనును ఇన్ని రోజులు చూసింది ఒక లెక్క ఉంటుంది, ఇకపై చూసింది ఒక లెక్క. ఇన్ని రోజులు ప్రభుత్వం న్యాయం చేయలేదాన్ని ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ తిరిగినాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది.